కొంచెం ముందుగా శ్లోకం పెట్టండి గ్రూప్ లో. అలాగే ముందుగా పెట్టేస్తే ఈ రోజు పెట్టేస్తే వీలైతే. ఇవాళ 19వ శ్లోకం. మహోజసో మానధనాధనార్చితాః ధనుర్భృతః సంయతి లబ్ధకీర్తయః న సంహతాస్తస్య న భిన్నవృత్తయః ప్రియాణి వాంఛన్త్యసుభిః సమీహితుం. మహోజసో మానధనాధనార్చితాః ధనుర్భృతః సంయతి లబ్ధకీర్తయః న సంహతాస్తస్య న భిన్నవృత్తయః ప్రియాణి వాంఛన్త్యసుభిః సమీహితుం. శైలజ గారు చదవండి. మీది మ్యూట్ లో ఉన్నారు. మహోజసో మాన ధనాధనార్చిత ధనుర్భృత సంయతి లబ్ధ కీర్తయః న సంహతాస్తస్య న భిన్నవృత్తయః ప్రియాణి వాంఛత్స సుభిః సమీహితుం. ప్రియాణి వాంఛన్త్యాది నకారం. ప్రియాణి వాంఛంత్య ఒక సున్నా తగ్గింది. అవును. మహోజసో మాన ధనార్చిత మహోజసో మాన ధనార్చిత ధనుర్భృత సంయతి లబ్ధ కీర్తయః న సంహతాస్తస్య న భిన్నవృత్తయః ప్రియాణి వాంఛంత్య సుభిః సమీహితుం. మనం విడదీస్తే ధనార్చితాః అని చెప్పవచ్చు, కలిపితే ఏ విసర్గలు అవసరం లేదు. రాజువారు చదువుతారా? శ్రీ గురుభ్యో నమః. మహోజసౌ మానధనాధనార్జితాః చేసుకుంటానండి. ధనుర్భృత సంయతి లబ్ధ కీర్తయః న సంహతాస్తస్య న భిన్నవృత్తయః ప్రియాణి వాంఛన్త్య సుభిః సమీహితం. ప్రియాణి వాంఛన్త్య అసుభిః సమీహితుం. అసుభిః సమీహితుం. అది ఇక్కడ తప్పు చేసుకున్నాను. అవునండి. అసుభిః సమీహితం. మహాజసౌ మానధనార్చితాః ధనుర్భృత సంయతి లబ్ధ కీర్తయః న సంహతాస్తస్య న భిన్నవృత్తయః ప్రియాణి వాంఛన్త్య సుభిః సమీహితం. మహౌజసో లేదా మహౌజసో లేదా మహౌజసో మానధనార్జితాః సరే ఒకసారి చదివేస్తాను. ధనుర్భృత సంయతి లబ్ధ కీర్తయః న సంహతాస్తస్య న భిన్నవృత్తయః. చూడండి, దంత్య తాళవ్యాలకి అచ్చుతో కూడా సంబంధం ఉంది అని చెన్నైశ్వర్ చెప్పాడండి. ఏదో మాత్రం అదండి ఇప్పుడు ఎందుకంటే దస్య అంటా కదా. సరే చూడండి. నాలుక అంతే సకారం కాకుండా పై చివర జరగాలి.
సుభిస్ వాంఛం చతుభి అనండి. వాంఛం చతుభి వాంఛంతి అసు అసుభి. వాంఛం చసుభి వాంఛంత్యతుభి. విసర్గలన్నా పర్వాలేదు. త్యాంచతుభి సమేహితం అన్నా పర్వాలేదు. ఓకే అండి, చదవనండి. చదువుతారా? చదవండి. ప్రియాణి వాంఛన్ వాంఛం త్య వాంఛం తప్పు రాస్తున్నా, అందరూ ఇబ్బంది పడుతున్నా, నేను కరెక్ట్ చేసుకుంటానండి. ఇలాగే వాంఛం చసుభి. రాజయ్య చదవండి. మహౌజసో మానధనాధనాచిత ధనుర్భృత సంయతి లబ్ధకీర్తయః న సంహతాస్తస్య న భిన్న వృత్తయః ప్రియాణి వాంఛన్త్యశుభిః సమీహితుం. మహౌజసో మానధనాధనాచిత ధనుర్భృత సంయతి లబ్ధకీర్తయః న సంహతాస్తస్య న భిన్న వృత్తయః ప్రియాణి వాంఛన్త్యశుభిః సమీహితుం. శివకుమార్ గారు చదువుతారా? వచ్చిందా మళ్ళీ? మధ్య మధ్యలో ఆగిపోతుంది. చదవండి, వస్తుంది. చదవండి గురుగారు. చదవండి. మహౌజసో మానధనార్చిత ధనుర్భృతా సంయతి లబ్ధకీర్తజః. దీర్ఘం లేదు, ధనుర్వృతా దీర్ఘం లేదు. లబ్ధకీర్తజః ధనుర్వృతస్ దీర్ఘం, ధనువృత అనే దీర్ఘం ఇస్తున్నారు. ధనుర్భృత సంయతి లబ్ధకీర్తజః న సంహతాస్తస్య న భిన్న వృత్తజః అక్కడ వాంఛన్త్యశుభిః సమీహితుం. కొంచెం సకార స్థానంలో షకారాలు వస్తున్నాయి. మహౌజసో మానధనార్చితాః ధనుర్భృత సంయతి లబ్ధకీర్తజః న సంహతాస్తస్య న తస్య సంహతాస్తస్య సకారం దాకా పోవద్దు. సంహతాస్ తస్య సాక్తావతే ఉంది కదా. సకారాన్ని షకారం లాగా వస్తుంది. అందుకొరకనే న సంహతాస్తస్య న భిన్న వృత్తయః ప్రియాని వాంఛన్త్యశుభిః సమీహితుం. కొంచెం జాగ్రత్త చూడాలి మీరు. లక్ష్మి గారు చదవండి. విభక్త పదాలు విచ్ఛేదం చేయండి. పదం కూడా మహౌజసో మానధనార్చితాః ధనుర్భృత సంయతి లబ్ధకీర్తయః న సంహితాస్తస్య న భిన్న వృత్తయః ప్రియాణి వాంఛన్త్యశుభిః సమీహితుం. మహౌజసో మానధనార్చితాః ధనుర్భృత సంయతి లబ్ధకీర్తయః న సంహతాస్తస్య న భిన్న వృత్తయః ప్రియాణి వాంఛన్త్యశుభిః సమీహితుం. వాంఛం త్యశుభి అన్నది. వాంఛం దగ్గర కాస్త వాంఛం త్యశుభిః సమీహితుం. దగ్గర ఆపకుండా త్యశుభి అని అడగట్టాలి. అందరికి అక్కడే ఇబ్బంది అవుతుంటుంది. నేను ఇందాక ఏదో చిన్న పెట్టకథ చెప్తున్నది దాని గురించేనండి. అదే ఏకాక్షరాలు ఉండేసరికి కొంచెం ఇబ్బంది అవుతుంది. జాగ్రత్త. ఆ సంయుక్త విడి తీసుకోవాలి. విడి తీసుకోమని చదివితే కొంచెం ఇబ్బంది ఉంటుంది.
చెప్పమ్మా. మహౌజసః మానధనాః ధన ఆర్చితాః ధనార్చితాః ధనుర్భృతః సంయతి లబ్ధకీర్తయః నా విడిగా ఉండదు. విడిగా ఉంది. సంహత విసర్గలు. సంహతాః తస్య అభిన్న వృత్తయః భిన్న వృత్తయః ప్రియాణి వాంఛంతి అస్భిః సమీహితుం. అరుణ గారు గురుగారు చెప్పండి. శ్లోకం విభక్తిలో కూడా మహౌజసో మానధనాధనార్చిత ధనుర్భృతః సంయతి లబ్ధకీర్తయః న సంహతాస్తస్య న భిన్నవృత్తయః ప్రియాణి వాంఛన్త్యసుభిః సమీహితుం. మహౌజసో మానధనాధనార్చితాః ధనుర్భృతః సంయతి లబ్ధకీర్తయః న సంహతాస్తస్య న భిన్నవృత్తయః ప్రియాణి వాంఛన్త్యసుభిః సమీహితుం. మీ సగం దాకే వచ్చాయండి ప్రింట్. మీరు మొదలు పెట్టండి, చెప్పుదాం. మహౌజసః సకారం నక్షత్రమైన మహౌజస శబ్దః సకారాంత పుల్లింగ ప్రథమా బహువచనాంతః. మహౌజసః మహౌజసః ఓజస్ శబ్దం తేజస్ శబ్దం కూడా అంతే. తేజస్ మహౌజసౌ మహౌజసః. మానధనాః మానధనః మానధనౌ మానధనాః. మానధన శబ్దः అకారాంత పుల్లింగः ప్రథమా బహువచనాంతః. ధనే నార్చితాః ధనార్చితాః ధనార్చితः ధనార్చితౌ ధనార్చితాः. ధనార్చిత శబ్దः అకారాంతः పుంలింగः ప్రథమ బహువచనాంతः. ధనుర్భృతः ధనుర్భృతౌ ధనుర్భృతः. ధనుర్భృత్ శబ్దः తకారాంతः పుల్లింగः ప్రథమ బహువచనాంతः. సంయతి ఇక్కడ సంయతోః సంయత్సు సప్తమి భక్తి. సంయత్ శబ్దం సంయత్ శబ్ద అంతవరకు వచ్చింది గురుగారు. అరే లబ్ధగిరి చెప్పండి, మీరు వస్తుంది. లబ్ధగిరి మీకు రా. లబ్ధకీర్తయః కీర్తయః. లబ్ధకీర్తయః అంటే నిన్న కూడా వచ్చింది కదా. కీర్తిద్దాం. హరిశబ్దం తీరు హరిశబ్దం కీర్తి కీర్తి కీర్తయః. నిజానికి ఇక్కడ సమాసాంతరం. న సంహతాః లబ్ధకీర్తి లబ్ధకీర్తి లబ్ధకీర్తయః. కీర్తి ఇకారాంత స్త్రీలింగం. తర్వాత పుల్లింగం అండి. పుల్లింగం స్త్రీలింగం.
ప్రథమ బహువచనం బహువచనం. బహువచనం. నా స్త్రీలింగంలో ఉన్నా ఇంతే వస్తుంది. న సంహతాః. నా అవయవం నా అవ్యయం మళ్ళీ సంహత నా అవ్యయము సంహతాః. ఉమ్. ఇది ఇందాక సంజ్ఞ. సంహతాః. ఉమ్. రామశబ్దం తీరు రామశబ్దం లాగా సంహతః సంహతౌ సంహతః రామ సంహతౌ సంహతః. రామశబ్దంలా కాదు కదా. అంతే అంతే అంటే రామ సంహతః సంహతౌ సంహతః హతః హతః. తరువాత తస్య తస్య తయోః తేషాం తస్య తయోః తేషాం. ఉమ్. దకారాంత పుల్లింగం దకారాంత పుల్లింగో అస్తి. తచ్చబ్దం నా అవయవం మళ్ళీ నా తస్య నా భిన్న అవ్యయము వృత్తయ భిన్న భిన్న వృత్తయ. వృత్తయ. ఇది కూడా అకారాంత హరిశబ్దం హరిశబ్దం లాగా. నభిన్న వృత్తయ అభిన్న వృత్తయ. హరిశబ్దం ఉమ్. హరి 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 వృత్తయ వృత్తయ వృత్తి వృత్తయ వృత్తి వృత్తి వృత్తయ ఇట్లా. నభిన్న వృత్తి వృత్తి నభిన్న వృత్తి నభిన్న వృత్తయ వృత్తయః. అకారాంత పుల్లింగం అవుతుంది. ఇకారాంతం ఇకారాంతం. ఇవన్నీ కూడా ప్రథమ ఇకారాంత ఇకారాంత. ప్రియాణి వృత్తయ ప్రియాణి. ప్రియం ప్రియే ప్రియాణి. అంతే నిన్న స్వయం మాట్లాడాను స్వయం ఏంటండి? జ్ఞానశబ్దం లాగా. ప్రియం ప్రియే ప్రియాణి. ప్రియం ప్రియే ప్రియాణి. ద్వితీయ బహువచనం. ద్వితీయ బహువచనం. వాంఛంతి. ప్రియాణి ఇకారాంత ఏది ప్రియాణి అండి. నపుంసకలింగం అకారాంత ప్రియం ప్రియే ప్రియాణి. ప్రియ జ్ఞానశబ్దం లాగా. నపుంసకలింగం. కారాంత నపుంసకలింగం వాంఛంతి. ఉమ్. వాంఛంతి. వాంఛతి వాంఛన్ వాంఛంత వాంఛంతి. అంచతి వాంఛతి వాంఛనః వాంఛంతి. లట్ అది క్రియావళి. అవునండి అవును. వాంఛతి 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 వాంఛతః వాంఛంతి. ఉమ్. పరస్మైపది లట్ వర్తమానే ప్రథమ పురుష ఏకవచనం. తర్వాత అసుభి. అసుభిః. ఇవాళ మీరు కరెక్ట్ అయినటువంటి ఎందుకంటే రోజు చూసి కూడా తెప్పిస్తే కాకుండా ఇవాళ సొంత తెలివితో ప్రయత్నం చేస్తున్నారు. అది కావాలి అసలు. మెదడుకు బయట పడుతుంది ఇట్లా మంచిది. వెళ్ళడం మంచిదే అయింది. అదే కదా ప్రయత్నం చేస్తున్నారు. ఇలా అందుకే చూసాను కొంచెం గురుగారు వెళ్ళకూడదు. ఆ. ఇది దొరకకపోతే చూడటం జరిగింది. శబ్దమంజరి పట్టుకొని అది అంతే అంతే అసుభి. అట్లా ప్రాక్టీస్ అవుతుంది లేండి. అట్లా చేయడం వల్ల కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. నెక్స్ట్ పుస్తకాలు మనం ఇవి లేనివి చెప్పుకోదు. వ్యాఖ్యానం మనకి టిప్పణి లేనటువంటి అసుభి. అశుభి చెప్పండి. అశుభి ఇది ఇకారాంత కాదు కాదు అసు శబ్దం అసు అన్నప్పుడు ఉకారాంత నిత్య బహువచనం అసవహ. నిత్య బహువచనం అసవహ. అసవహ అసూన్ అశుభి. అసుహు అసవహ ప్రథమలో వస్తుంది, అసవహ. ద్వితీయలో అశుభి వస్తుంది, తృతీయలో అశుభి వస్తుంది. ఉకారాంత పుల్లింగం బహువచనం. బహువచనం. నిత్య బహువచనం. పుల్లింగం నిత్య బహువచనం. సమయుతం అవ్యయం. సమీహితుం. సమీహితుం. అవ్యయం కదా. అవ్యయం 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 తుమ్మనర్థకం. తుమ్మన తుమ్మనర్థకం.
మొత్తం వెళ్ళ తీసేది. ఉన్నంత ప్రత్యయం. మొత్తాన్ని పూర్తి చేస్తుంది. అరుణ గారు ముగించారు కదా, మీకు వచ్చింది కదా, అదే అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు దీంట్లో మనకు క్రియాపదం వాంఛతి. వాంఛంతి. వాంఛంతి. వాంఛంతి అంటే అర్థం ఏమై ఉంటుంది? కోరుచుచున్నాను. కోరుకుంటా. కోరుచున్నారు. వాంఛ అంటే కోరిక నుంచి వచ్చి. వాంఛంతి అంటే కోరుచున్నారు. కోరుచున్నారు బహువచనం కనుక బహువచనమైనటువంటి కర్తృపదం ఉంటుంది. అది ఏమై ఉంటుంది? ప్రియాణి. ప్రియాణి. ప్రియాణి ఏ విభక్తి? అది ప్రియాణి బహువచనానికి, ప్రియాణి యొక్క బహువచనానికి వాంఛంతి బహువచనానికి సంబంధం ఉంటుందండి. ప్రియాణి అన్నప్పుడు ద్వితీయ వ్యక్తి మనం చెప్పుకున్నది. అది ప్రియాణి అన్నది ద్వితీయ విభక్తి కాబట్టి అది కాదు, ప్రథమ విభక్తి బహువచనం కావాలి. ప్రథమ వ్యక్తి బహువచనం కావాలి. ధనుర్భృత. ధనుర్భృత. బహువచసః. లబ్ధకట్టే. దీంట్లో అన్ని ప్రథమ విభక్తి బహువచనాలే. అయితే అన్ని కూడా విశేషణాల్లాగానే ఉన్నాయి, కానీ విశేషమే నిజానికి లేదు. కానీ దాంట్లో ఏదో ఒకటి ఎదుర్కోవాలి. ధనుర్భృత అనేది ఉంది. ధనుర్ధారులు అయినటువంటి భటులు, సేవకులు, పరిచారకులు అన్నీ మనం అనుకోవచ్చు. ధనుర్భృత వాంఛంతి కోరుతున్నారు. ధనుర్భృత వాంఛంతి అంటే ఏం వాంఛంతి? కిం వాంఛంతి? ఏం కోరుతున్నారు? ప్రియాణి. ప్రియమే వాదు. ప్రియాణి సమీహితం వాంఛంతి అనమాట. స్పష్టంగా చేయడానికి సమీహితం వాంఛంతి. సమీహితం కలిగేది అవునండి. ప్రియమైన వాటిని సమీకరించడానికి కోరుతున్నారు. ఎవరికి? ఎట్లా? దేంతో అంటే అశుభి. అశువులు అంటే ప్రాణాలు. ప్రాణాలతో సమీకరించడానికంటే ప్రాణాలు అర్పించైనా సరే ఆయనకు ప్రియం చేయాలి అనుకుంటున్నారట. ఎవరు? ధనుర్భృతులు, ధనుర్ధారులైనటువంటి ఆయనే భటులు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అనేదానికి ఒక్కొక్కటి మనం తీసుకుంటూ పోతే మహాఉజస ఒకటి. మహాన్ ఓజస్సు గలవాడు. మిక్కిలి ఓజస్సు అంటే పరాక్రమం గలవాడు. అట్లానే మానధనులు. మాన అంటే ఏమిటి? అభిమానధనులు. ఇవి ప్రధానమైనవి. రాజుకు ఉండేటువంటి భటులు ఏదో మనం సేవ చేస్తానే. కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటారు. ఉద్యోగం రాకపోతే ఏమో ఉద్యోగం రాలే గవర్నమెంట్ ఏడుస్తారు, నిరుద్యోగ సమస్య అంటారు. వచ్చినప్పుడు నుంచి ఏం చేస్తుంటారు? దీని అందరు అనలేదు, కొంతమంది ఏదని చెప్తున్నాం. ఎట్లా ఉంటుంది అంటే ఏదో జీతం వస్తుందా లేదా, మనం చేస్తాం లేదా అనే పొడిగా ఏదో ఒకటి చేస్తానులే. 11కి రావడం, 11కి వెళ్ళిపోవడం, మళ్ళీ 3:30 రావడం, మళ్ళీ 6కి వెళ్ళిపోవడం, ఆ వచ్చే సమయంలో అటు ఇటు మాట్లాడడం, చైర్ లేకడం, వెళ్ళిపోవడం. అంటే ఏమాత్రం కూడా పని మీద శ్రద్ధ లేకుండా చేసేవాడు అనమాట. అట్లా కాకుండా పూర్తిగా అంకితమై ఉండాలి. భటులకు ప్రధానమైనటువంటి ఓజస్సు, మంచి పరాక్రమం ఉండాలి. ఎవడెవడో వచ్చి చేశాంలే అనే విధంగా కాకుండా పరాక్రమవంతులు వాళ్ళు. మానధనులు, అభిమానం అంటే ఇది మా దేశం, మా దేశాన్ని మేము రక్షించాలి అనేటువంటి అభిమానమే ధనము కలవాడు. తపోధనం ఎదురు మనం చెప్పుకున్నాం, యశోధనం చెప్పుకున్నాం. ధనం అంటే ప్రధానం అని అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. ధనమే ప్రధానమే, మానమే ధనం గలవాళ్ళు. అంటే అభిమానమే ప్రధానంగా కలిగినటువంటి వాళ్ళు. వాళ్లకు దేశభక్తి, రాజభట్ట భక్తి ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళు. ధనార్చితాహ, ధనము చేత అర్చించబడ్డవాళ్ళు. అంటే వాళ్లకు బాగా మనం ఎంత కృతజ్ఞత చాలా చెప్పుకున్నాం కదా. అంటే ఏదైనా వాళ్ళు పనిచేస్తే వాళ్ళకి తగిన విధంగా ఆయన ధనాన్ని ఇచ్చేవాడు. సంతోషపడి వాళ్ళను
మనం చెప్పుకున్నట్టుగా వాళ్ళని కీర్తిస్తూ వాళ్ళ కృపలో కూడా సన్మానాలు చేస్తూ సత్క్రియాలు చేస్తూ సత్కారాలు చేస్తూ కనుక ధనార్చిత వాడు. అందుకొరకు కూడా ఇంకేంటి కనీసం ధనం వస్తున్నారనే దాంతో కూడా అంత ఉత్సాహం ఉంటుంది. ఇంకా ఇట్లాంటి వాడు లబ్ధ కీర్తయ, లబ్ధ కీర్తి అంటే పొందబడిన కీర్తి గలవాడు. అంటే వాళ్ళు ఫలానా పని ఫలానా చోట యుద్ధం బాగా చేశారు, ఫలానా వాళ్ళు గెలిచారు, ఫలానా కార్యక్రమంలో అంకితభావం అనేటువంటి వాళ్ళ యొక్క పనులు కీర్తించాడు. ఎందుకు ఎదురుగా చెప్తున్నామని అంటే ప్రతిదాన్ని కూడా వాళ్ళని కీర్తిస్తూ సన్మానం చేశాడని. అంటే ధనం ఇవ్వడం కాకుండా ఊరికే కాకుండా వాళ్ళని సత్కరించడం, వాళ్ళని సన్మానం చేసి వాళ్ళను కీర్తించడం కూడా చెప్పాను. కనుక లబ్ధ కీర్తి. ఎక్కడ లబ్ధ కీర్తులు? సంయతి. సంయతి అంటే యుద్ధం, యుద్ధమునందు కీర్తి గలవాళ్ళు. యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో వీడు పరాక్రమం తప్పనిసరిగా ఇంతమంది జయిస్తాడు, ఇంత గెలుస్తాడు, ఈ విధంగా మనకు విజయం సాధిస్తాడు అనేటువంటి కీర్తి గలవాళ్ళు వాళ్ళంతా కూడా. ఇంకా ఎట్లాంటి వాళ్ళు ఎట్లా నసంహతాహ, సంహతులు అంటే అన్యమైనటువంటి వాటి కుటుంబ పుట్టిన వాటి కూడా ఆసక్తి ఉండి వద్దాలే పోదాలే అనే విధంగా కూడుకున్న వాళ్ళు కాదు. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా అంకిత భావం చేసేటువంటి వాడు. అట్లానే భిన్న వృత్తయ నా, పొద్దున ఒక పార్ట్ టైం పని చేయడం, ఇక్కడ చేయడం అక్కడ చేయడం. గవర్నమెంట్ యొక్క ఉద్యోగం ప్రకారం ఏంటంటే 24 గంటల ఉద్యోగి. వృద్ధా నీకు సాయంత్రం టైం ఇచ్చినా ఇంట్లో కూర్చున్న ఆ టైం అనేటువంటిది ఆ టైంలో నువ్వు రెస్ట్ తీసుకోవడానికి తప్పిస్తే వేరే పని చేసుకోవడానికి కాదు. అది నిజానికి చట్టరీత్యా నేరం. సరే ప్రభుత్వం పట్టుకుంటుందా ఎవరైనా పట్టిస్తున్నారా లేదా సంగతి పెట్టినా, కానీ అట్లా దానివల్ల ఏమవుతుంది, ఈ సమయంలో ఆ సమయంలో అలసిపోతారు. సాయంత్రం ఎందుకు రెస్ట్ ఇవ్వడానికి, పొద్దున్న సాయంత్రం నుంచి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఉత్సాహంతో పని చేయాలి. కానీ పొద్దున్న సాయంత్రం బాగా పని చేస్తే అసలు టైంలో పడితే నిద్రపోతారు. కనుక ఆఫీస్కి వచ్చి నిద్రపోవడం అనేది కాకుండా అనమాట. అట్లా భిన్నమైనటువంటి వ్యాపారములు కలవాళ్ళు కారు. వేరే పనులు కాకుండా కేవలం తన యొక్క ఏదైతే ధర్మం ఉందో ఉద్యోగ ధర్మం, దాన్ని మాత్రమే, ఆ వృత్తిని మాత్రమే ధర్మంగా ప్రధానంగా తలుచుకున్నటువంటి వాళ్ళు కనుక అటువంటి వాళ్ళు వేరే వ్యాపారాలు వేరే దేనితోని వేరే వాడితోని కూడా కూడుకున్నటువంటి వాళ్ళు కాదు. అటువంటి వాళ్ళు తస్య అని ఇదంతా క్రియాపదానికి విశేషణాలు, మన కర్తృపదానికి. మహౌజసులు, మానధనులు, ధనార్చులు, ధనవృతులు, లబ్ధకీర్తులు, సంహతులు, అసంహతులు, నసంహతులు, భిన్న వృత్తులు అయినటువంటి ఆ ధనవృతులు, ఆ భటులు తస్య ప్రియాణి సమేహితం వాంఛంతి. అశుభి, తమ ప్రాణాలని పెట్టైనా సరే ఆయనకు ఏం ప్రియమైతే, అంటే ఈ రాజ్యం చేయాలని జయించాల్సి, అంటే ఈ పని కావాల్సిందే. నా ప్రాణం పోతుంది, నాకు ప్రాణం పోయినా సరే నేను చేస్తున్న విధంగా ఉన్నవాళ్ళు అనేటువంటిది శ్లోకంలో భావం. ఆయనకున్నటువంటి వీర భటులు ఎట్లాంటి వాడు, వారి పరాక్రమం ఏమిటి అనేది చెప్తున్నాడు. మహౌజసోమాన ధనార్చితా ధనుర్భృత సంయతి లబ్ధ కీర్తయ న సంహతాస్తస్య న భిన్న వృత్తయ ప్రియాణి వాంఛంత్యశుభిః సమీహితుం. దీంట్లో సంధులు చదివారు, చెప్పండి. మహా ప్లస్ ఓజస వృద్ధి సంధి అండి. ఓజస మహా ప్లస్ ఓజస వృద్ధి సంధి. ఓజస ప్లస్ అదే ఓజస ప్లస్ మానధన అది విసర్గ లోపం అండి. విసర్గ సంధి నేను కలిపి రాలేదు. మానధనా ధనార్చితా అది విసర్గలోప సంధి. ధన అర్చిత సవర్ణదీర్ఘ సంధి అండి. ధనుర్భృత రేఫాదేశ ధనార్చితాః ఏమండి, ధనార్చితాః ధనుర్వృతః, అక్కడ కూడా విసర్గలోప. ధనుర్భృత సంయతి అక్కడ విసర్గలోప సంధి అండి.
న సంహితాః తస్య అక్కడ విసర్గ సంధి. వాంఛతి అశుభిః గణాదేశ సంధి అండి. అశుభిః సమేహితం విసర్గ సంధి. సమాసాలు రాజా గారు చెప్తారా? ఏమన్నా చెప్పు ఏమనండి ఏమన్నా అంటే నేను సగమైంది కదా, మళ్ళీ సగమైంది కదా అంటారు. మహత్ ఓజః ఏషాంతే మహోజసః బహువ్రీహి సంధి. అన్ని బహువ్రీహి సమాసం. బహువ్రీహి సమాసం. బౌరిలో ఉంటాయి. మానధనాః మానమేవ ధనం ఏషాంతే మానధనాః బహువ్రీహి సమాసం. మానం అనేది ఇక్కడ ఏం చెప్పినా మనకు మనుగత వ్యాఖ్యానం మానహ అనే వచ్చింది. మానహ అంటే అభిమాన, ధన, అభిమాన, ధనం లేదా మానవుడు అంటే విశేషణం కనుక ధనాకు ధనార్చిత ధనేన అర్చితాః ధనార్చితాః తృతీయ తత్పురుషం. ధనంషి బిభ్రతీతి ధనుర్భృతః. బిభ్రంతి బిభ్రంతి ఉపపద సమాసం. ఉపపదం. లబ్ధ కీర్తయ కీర్తి యై తే లబ్ధ కీర్తయ. ఈ సమాసంలో ఇప్పుడు లబ్ధ అనేది తప్రత్యయం, అట్లానే ధనార్చిత అనేది తప్రత్యయం, అర్చిత పదం. ఇతర పదంగా ఉన్నప్పుడు ధనేన అర్చిత. ఇక్కడ లబ్ధా కీర్త అనేది బౌరి సమాసం అవుతాం కనుక అప్పుడు మీరు ఏమన్నారు? లబ్ధా కీర్త యైహి, అది కూడా తృతీయ పొందబడ్డది అని. తృతీయ చెప్పుకోవచ్చు. తృతీయ చెప్పుకుంటానా? అంతే. తృతీయ కాదు, యక్షదం తృతీయ చెప్పుకోవాలి. యక్షదం తృతీయాలు బహురీ సమాసం. యక్షదం తృతీయ బహువచనం కాబట్టి కీర్తయ అంటాం. లబ్ధ కీర్తయ అంతే కదా. ఏ అనేది కూడా బహువచనం చూసుకున్నాను. ఇవే సమాసాలు. అయిపోయిందా? భిన్న వృత్తయ. నా సంహత కూడా ఉంది కదా. నా వేరే కలిపి కాదు, నా వేరే సంహత వేరే. నా వేరే ఇది నభిన్న వృత్తయ తస్య నభిన్న వృత్తయ. నభిన్న వృత్తయ అన్నప్పుడు ఇది భిన్న వృత్తులు. భిన్న వృత్తులు సమ్మత కూడా ఎప్పుడూ చెప్పుకోవచ్చు, దాని తప్పేం లేదు. సమ్మత నభిన్న వృత్తయ కూడా సరే ఎప్పుడు చెప్పుకోవచ్చు. కానీ ముందైతే భిన్న వృత్తులు తీసుకుంటే నభిన్న తర్వాత భిన్నానికి తప్రత్యయం. ఇప్పుడు చదువుకునే భిన్న మళ్ళీ మీరు అన్నట్టు నైతత్పురుషం చేసుకుంటే నా భిన్న వృత్తయ నా భిన్న వృత్తయ అది నైతత్పురుషం అయితే నా భిన్న వృత్తయ అయితే చేసుకోవచ్చు, లేకుండా లేదు. తర్వాత ప్రయాణి వాంఛ అసలు సంహితాంత ఇంకేమి అయిపోయినాయి. ఇంకేం అడగ చదవండి ఒకసారి శ్లోకాలు చదివితే మనం వరుసగా. శివకుమార్ చదువు ఉన్నారా? శివకుమార్ మహోదయ. అరుణ గారు చదవండి. గురుగారు. మహౌజసో మాన ధనార్చిత ధనుర్భృత సంయతి లబ్ధ కీర్తయః న సంహతాస్తస్య న భిన్న వృత్తయః ప్రియాణి వాంఛన్త్య సుభిత్సమీహితుం. మహౌజసో మాన ధనార్చితాః ధనుర్భృత సంయతి లబ్ధ కీర్తయః న సంహతాస్తస్య న భిన్న వృత్తయః ప్రియాణి వాంఛన్త్య సుభిత్సమీహితుం. లక్ష్మి గారు.
महौजसो मानधनार्चिताः धनुर्बृहत् संयति लब्धकीर्तयः न संहतास्तस्य न भिन्नवृत्तयः प्रियाणि वाञ्छन्त्यसुभिः समीहितुम् महौजसो मानधनार्चिताः धनुर्भृतः संयति लब्धकीर्तयः न संहतास्तस्य न भिन्नवृत्तयः प्रियाणि वाञ्छन्त्यसुभिः समीहितुम्. మీరు అన్నట్టుగా మల్లిదాతని వ్యాఖ్యానంలో నా భిన్న వృత్తయ నా సంహత అని బహుళ సమాసమే ఉంది. భిన్న వృత్తయ న భవంతి భిన్న వృత్తయ సంహత న భవంతి న సంహత అని వేసుకోవచ్చు. అయినప్పుడే ఇప్పుడు నా వేరే కాదు, దాంట్లో తెలిసిపోతుంది సమాసం కనుక నా అనేటువంటి. రాజయ్య గారు చదండి. మహౌజసో మానధనార్చితాః ధనుర్భృతః సంయతిలబ్ధకీర్తయః న సంహతాస్తస్య న భిన్నవృత్తయః ప్రియాణి వాంఛన్త్యశుభిः సమీహితుం. మహౌజసో మానధనార్చితాః ధనుర్భృతః సంయతిలబ్ధకీర్తయః న సంహతాస్తస్య న భిన్నవృత్తయః ప్రియాణి వాంఛన్త్యశుభిः సమీహితుం. అక్కడక్కడ సకారాలు షకారాల్లాగా వినబడుతుంది. వాంఛన్త్యశుభిः సమీహితుం. సరే చదవాలి. మహౌజసో మానధనార్జితాః ధనుర్భృతః సంయతి లబ్ధకీర్తయః న సంహతాస్తస్య న భిన్నవృత్తయః ప్రియాణి వాంఛన్త్యశుభిः సమీహితుం. మహౌజసో మానధనార్జితాః ధనుర్భృతః సంయతి లబ్ధకీర్తయః న సంహతాస్తస్య న భిన్నవృత్తయః ప్రియాణి వాంఛన్త్యశుభిः సమీహితుం. ఏమండి? జాగ్రత్తగా అందుకనే సా గురించి ప్రియాణి వాంఛన్త్యశుభిः సమీహితుం. బాగుంది. ఎక్కువ పట్టు వస్తుంది దాంట్లో. మహౌజసో మానధనార్చితాః ధనుర్భృతః సంయతి లబ్ధకీర్తయః న సంహతాస్తస్య న భిన్నవృత్తయః ప్రియాణి వాంఛన్త్యశుభిः సమీహితుం. మహౌజసో మానధనార్చితాః ధనుర్భృతః సంయతి లబ్ధకీర్తయః న సంహతాస్తస్య న భిన్నవృత్తయః ప్రియాణి వాంఛన్త్యశుభిः సమీహితుం. వాంఛन्तు అశుభిః వాంఛంతి అశుభిః. పదము మనకు పదాలు ఏమిటో వాటి అర్థం తెలిస్తే ఆటోమేటిక్ గా మనం వాటిని అడ్జస్ట్ చేసి కరెక్ట్ గా చెప్పుకుంటాం. అది ఎలాగపోతే కన్ఫ్యూజ్ అవుతాం, అటు ఇటు చేసుకుంటాం. సరే వీటిని మనం సంతోషంతో. ఇవాళ ఒక ప్రత్యేకత ఏంటంటే రాజస్థాన్ లో యూసుఫ్ ఖాన్ అనే ఎమ్మెల్యే ఆ సంస్కృతంలో ప్రమాణం చేశాడు. యూసుఫ్ ఖాన్ అనేటువంటి ముస్లిం ఎమ్మెల్యే సంస్కృతంలో ప్రమాణం చేశాడు, ఓటు తీసుకున్నాడు. రాజస్థాన్ లో నాకు మిత్రులు ఉండేవాళ్ళు. ఇప్పుడు అంటే చాలా ఏళ్ళ క్రితం మేము కలిసి రిఫ్రెష్ చేసాం. దాని గురించి వాళ్ళకి రాజస్థానీ భాష లేదంటే వాళ్ళకి ఏదో భాష ఉంది, రాజస్థానీ భాష. ఇదే మార్వాడీలో అంత ఏ భాష రాజస్థానీ భాష, రాజస్థానీ భాష లేదు అని లేదు, భాష లేదు. మార్వాడీలో మాట్లాడేది ఇప్పుడు మన దాన్ని మాట్లాడతారా? ఇదే హిందీలో ఒక టైపు అది అంతే.
హిందీలో ఒక హిందీ రకం. మనకు భాషలు భారతదేశంలో చాలా ఉన్నాయి. అవును. దాదాపు 3000కు పైగా ఉన్నాయి. 3,500 పైగా. అవును. గుర్తింపు అనేవి మాత్రమే 21, 22 కావచ్చు కానీ మిగతా అన్ని కూడా మనకు తెలియదు. అయితే దాంట్లో కొన్ని వాళ్ళు చెప్తుంటారు అక్కడ ఉత్తరప్రదేశ్లో అక్కడ హిందీలో తేడాలు రకరకాలైనటువంటి భాషలు వాళ్ళు చెప్తుంటారు. మైథిలి భాష పేరుతో సీమా అవసరం వచ్చింది. మైథిలి భాష అంటే దాదాపు ఎంత హిందీ లాగానో కొంచెం ఏదో కొత్త తేడా ఉంది. మనకి ఎట్లయితే తెలంగాణ భాష తర్వాత రాయలసీమ ఈ యొక్క దానిలాగా తేడా లేదు అట్లా కావచ్చు కొంత తేడా ఉండవచ్చు వాళ్ళకి వ్యాకరణ ఉందో తెలియదు అని దాదాపుగా అంతే ఉంది. నేను ఒకసారి అడిగాను అక్కడ ఒకసారి రిఫ్రెషర్ కోర్సులో 2 రోజులు ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్లో లక్నోలో నేను చదివినప్పుడు చేసినప్పుడు వాళ్ళు అన్నారు ఇట్లా చాలా ఉన్నాయన్నారు. మాకు భాష చాలా ఉన్నాయి, రకరకాల భాషలు అవన్నీ కూడా ఉన్నాయి. అదే కానీ బయటికి రావు. ఇంకా కూడా లంబాడీలు గింబాడీలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వీడికి స్క్రిప్ట్ కూడా లేవు. కొన్నిటి స్క్రిప్ట్ లేవు. కరెక్ట్. లంబాడీ వాడికి స్క్రిప్ట్ కూడా లేవు వాళ్ళకి. నాకు నా స్టూడెంట్ ఒక ఆయన లంబాడికి సంబంధించినటువంటి ఏదో అంటే హిందీ స్క్రిప్ట్ లో వచ్చి దాన్ని ఏదో తెలుగు అనువాదం చేయాలి. ఇంత పెద్ద పుస్తకాలు నా మించిగా ఇంత పెద్ద పుస్తకాలు ఏదో ప్రాంతం చేయాలి పెద్ద పని అది. అదే పనిగా కూర్చో 2 ఏళ్ళు కూర్చుంటే అవుతుంది. అంతే నువ్వే చేయాలి. నేను చేసిన తెలుగు వాడే తెలుగు చదువుతున్నావు కదా, నువ్వు చేయి, నీ పేరట మంచిది. ఎస్టీ అంటే వాళ్ళు సౌకర్యాలు ఇంత విరివిగా లేవు కాబట్టి ఇన్ని భాషలు వచ్చాయండి, ఇన్ని ఆచారాలు వచ్చాయి. అదే ఇప్పట్లో ప్రయాణ సౌకర్యాలు ఉంటే 1, 2, 3 భాషలు ఉండేవేమో మొత్తం దేశం మీద, లేదా సంస్కృతమే మిగిలిపోయి ఉండేది. నాకు అర్థంగా ఏం లేదంటున్నారు. అది కదండి, ప్రయాణ సౌకర్యాలు ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళడం, అక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్ళడం విరివిగా జరిగి ఉంటే ఇన్ని భాషలకు అవకాశం, ఇన్ని ఆచారాలకు అవకాశం ఉండేది కదా. ఇప్పుడు ఈ అస్సాం ప్రాంతంలో మా తమ్ముడు పనిచేశాడు ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ లో. అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటి అన్ని గుట్టల ఏరియా, ఒక్కొక్క గుట్ట ఒక్కొక్క ఊరు. ఇంకో ఊరు కూడా ఈ గుట్ట దిగి ఆ గుట్టే కాదు, ఒక్కొక్క ఊరు ఒక్కొక్క గుట్ట అనమాట. కల్చర్ కూడా ఎవరిది వాళ్ళ కల్చర్లో వేరే, వాళ్ళకు మతం కూడా సరే లేదు. హిందూ మతం ఆ మతం ఈ మతం వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకు దైవికమైనటువంటి ఎవరి కల్చర్ వాళ్ళదే ఉంటుంది. అయితే దాదాపుగా ఏమిటంటే హిందీ ఎక్కువ ఉన్నది అక్కడ. అండ్ భాష కూడా ఒకటే అని చెప్పడానికి వాళ్ళు ఎట్లా ఉంటుంది అనమాట వాళ్ళ కల్చర్. కాకపోతే హిందీ ఎక్కువ ఉంది, హిందీ ఏం దాదాపు మోస్ట్లీ హిందీ కావచ్చు అక్కడ ఉంది. హిందీ ఉంది కనుక నడుచుకుంటూ నడిచింది అన్నాడు. అది బాగుంది. అస్సాంలో కూడా హిందీ ఉన్నట్టుంది. అక్కడ కూడా నేను కామాఖ్యలు పెడితే అక్కడ కూడా హిందీ బాగా నడిచింది. చూసాక రాజా గారు హిందీలో అదే హిందీ అయితే నడిపింది. లేకపోతే నేను రిఫ్రెషర్ కోర్సుకు కేరళ వెళ్దాం, కానీ అక్కడ హిందీ లేక ఇంగ్లీష్ లేకపోతే నాకు ప్రాబ్లం అవుతుంది, ఇబ్బంది అవుతుంది. నేను ఏం మాట్లాడేది అక్కడ కష్టం అవుతుందని చెప్పి నేను అక్కడికి అటు పోలేదు. తమిళనాడులో కూడా ఇబ్బంది అండి. తమిళనాడులో కూడా వాళ్ళు ఇంగ్లీష్ వచ్చినా మాట్లాడరు. ప్లస్ బోర్డులన్నీ తమిళంలో మాత్రమే ఉంటాయి, ఏ భాషలో ఊళ్ళల్లో ఇక్కడే తమిళంలో వస్తారు. వచ్చినా మాట్లాడండి వాళ్ళు ఇంగ్లీష్ లో అది వచ్చినా మాట్లాడరు. భాషాభిమానం పిచ్చిగా ఉంటది వాళ్ళ భాషాభిమానం. అతి ఒక్క బోర్డు కూడా కనిపించదండి అసలు అక్కడ. చాలా అదే గుళ్ళల్లో ఏ దేవుడో తెలుసుకుందామంటే ఆ మీద తమిళంలో మనకు తెలియదు. ఆ ఏ దేవుడు ఏ బార్డర్ నుంచి మారిపోయి ఉంటాయి. ఆ బార్డర్ లో వెళ్ళిగానే ఇంకన్నీ అదే బోర్డులు. తమిళనాడు బార్డర్ భాష వచ్చినా కూడా వాళ్ళకి స్క్రిప్ట్ చాలా అక్షరాలు తక్కువ, 27 అక్షరాలు మాత్రమే ఉంటాయి. వాళ్ళు ఒకళ్ళు రాసింది ఒకళ్ళు రాయరు. లక్ష్మీ పదాన్ని నేను ఒక 100 రకాలు చూశాను వాళ్ళ. ఏది కరెక్ట్ కొంత తమిళ స్క్రిప్ట్ వచ్చు, నేను నేర్చుకున్నా తమిళం. స్క్రిప్ట్ నేర్చుకున్నా పక్క ఉన్న వాళ్ళతో కొంచెం మాట్లాడడం, కొద్దిగా తమిళం అవసరం ఉన్నంత మాట్లాడడానికి కొంత తమిళం వచ్చు. చదవడం కోసం నేను కూడా కొద్దిగా స్క్రిప్ట్ నేర్చుకున్నాను. అయితే కనుక ఆ లక్ష్మీ పదం చూసే నేను లక్ష్మి అంటారు, లక్ష్మి అంటారు, ఎన్ని రకాలుగా. అసలు లక్ష్మీ పదం కరెక్ట్ గా నాకు ఒక 1000 బోర్డు చూస్తే ఒకటో రెండో నాకు కరెక్ట్ గా పడ్డాయి. మీద అన్ని మళ్ళీ ఒకటే సంబంధం వేరేది. ఇన్ని రకాలు రాయవచ్చు, వాడు చూసి అర్థమయ్యేది నాకు అన్ని తప్పలే. మళ్ళీ ఏంటంటే కక్క గగ్గాలకు ఒకటే ఉంటది లెటరు, పప్ప పప్పాలకు ఒకటే లెటర్ ఉంటది.
అంటే వర్గానికి 5 అంటే నా 5 వర్గంలో ఉన్న 4 అక్షరాలు కోటేశ్కి ఒకటే ఉంటుంది. అదే కళ అని రాస్తే గల కూడా అవుతుంది, అది గల కూడా అవుతుంది, అట్లా ఉంటది అనమాట. ఒక ఆయన చమత్కరించాడు, ఒక ఆయన చమత్కరించారు, గానా ఖావో గానా గావో 2 అలాగే రాస్తారు. అంతే అంతే. కాకపోతే నేను రామేశ్వరంలో చూశాను, అంటే వాళ్ళకి జనరల్ గా అందరు ఉచ్చారణగా స్పష్టంగా ఉండదు, కానీ రామేశ్వరంలో మాకు చెప్పినటువంటి పురోహితుడు నేను బాగా చాలా చక్కగా ప్రొనౌన్సియేషన్ చేశాడు. మీకు ఇంత స్క్రిప్ట్ ఎట్లా అంటే ఏది మనం మంత్రాలు చెప్పినప్పుడు ఉచ్చారణ విషయాలన్నీ కూడా చాలా బాగా చెప్పారు. అంటే ఉత్తక్షరాలు, మహాప్రాణాలు, అల్ప ప్రాణాలు కూడా వాళ్ళ అల్ప ప్రాణం మహాప్రాణం బలకరాదు తమిళేసు మహాప్రాణాలు అసలు ఒక మాట, నిజానికి తెలుగులో కూడా మహాప్రాణాలు లేవండి. మహాప్రాణం ఉంటే అంతే, మహాప్రాణం ఉందంటే సంస్కృత పదమే ఖచ్చితంగా అంతే. అట్లా కనుక నేను ఆయన అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మేము అక్కడ శృంగేరిలోకి వెళ్ళి నేర్చుకున్నాం, అంటే శృంగేరి ఈ మంత్రాలు అనేది అక్కడ నేర్చుకుందాం అని చెప్పారు. అది అంటే కరెక్ట్ నాకు అనుమానం ఉండే, ఏదో వాడు చెప్తాలే తప్పుడు ఒప్పులో ఏం చేస్తాం, మనకు దొరికిన వాడు ఎవరైతే అట్లా చేయాలనుకున్నాం, కానీ మంచిగా చెప్పాడు ఆయన. కనుక అదంటే అక్కడ నేర్చుకుందాం చెప్పారు. అది పొరవలే ఎట్లా అంటే సంస్కృతానికి సంబంధించి ఇప్పుడు చా జా నుంచి ఒకటే, కానీ జా అనేది ఒక స్క్రిప్ట్, ఒక అక్షరం ఉంది. సంస్కృతం తీసుకోండి జకారం లాగా అన్నవాడు ఉద్దేశం. అయితే షా మన సకారమే, శంకరుడు సకారాన్ని శంకరుడా సమానమే. షాకి సవర్ణ షాకి శంకరుడు షాకి కూడా అదే వాడతారండి, ఒకటే అక్షరం. మాకు మేము చదువుకునే టైంలో ఒక తమిళేని ఉండే, వాడి పేరేనండి, వాడు శంభశబ్దం ఆడేవాడు, చెంబు చెంబు ఆడేవాడు. బకారం వత్తలేదు. నాకు ఒక నిమిషం అయితే ఇస్తే మరొక విశేషం. అక్కడ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాంత్ అని రాయాలనుకోండి, అది పలికితే శ్రీకాంత్ అని పలుకుతారు. అది గా కాదు, కా అని చెప్పడం కోసం దాని ముందర ఒక పొల్లు కా పెడతారు. శ్రీ కకారం పొల్లు, తర్వాత కాంతని రాస్తారు. దాంతో మళ్ళీ మాట్లాడేది ఏం చేస్తారంటే దాన్ని ద్వితం కింద పలికేస్తారు. దాంతో ఎగుడు దిగుడు ఎక్కువగా ఉంటుంది భాషలో. సంయుక్తాక్షరాలు లేవు. ఏంటి ఫ్రీజ్ అయిపోయింది. రాసేట్టుగా వరుసగా రాసుకుంటూ పోటీ తప్పిస్తే అని రాస్తారు. సరే పిరతమ అని రాస్తారు ప్రథమ అనడానికి. మళ్ళీ వచ్చాడు. సో నేను అక్కడ బోర్డులన్నీ చూసి నేర్చుకున్నా. సరే ఆపేద్దామా? ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమయ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శుభరాత్రి. ధన్యవాదాలు అందరికీ. నమస్కారం అండి, అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఏం చేస్తున్నారు?